భారత్ తన గగన్యాన్ మిషన్ లక్ష్యానికి కొత్త హంగులు జోడించింది. 2028 నాటికి ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ నిర్మించాలని, అలాగే 2 క్రూడ్ 6 అన్క్రూడ్ మిషన్లు ప్రారంభించాలని యోచిస్తోంది. గగనయానం మిషన్ లో భాగంగా మనుషులను అంతరిక్షంలోకి పంపుతారు. ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అమలు చేయడం కోసం ఇస్రో పనిచేస్తుంది. 3 వ్యోమగాములతో స్పేస్ క్యాప్సూల్ ని అంతరిక్షంలోకి 400 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి చొప్పించి దానిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో జారవిడుస్తారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపటం ఇందులో ప్రధానం. గతంలో కేవలం 2 అన్క్రూడ్ ఫ్లైట్స్, 1 క్రూడ్ ఫ్లైట్ మాత్రమే ప్లాన్ చేశారు. ఇప్పుడు దానిని 8 ఫ్లైట్లకు విస్తరించారు. స్పేస్ స్టేషన్ నిర్మించాలనే సంకల్పాన్ని గత ఏడాది ఇండియా తీసుకుంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేయడం కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు కేంద్రం అనుమతించింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రెట్టింపు చేశారు. అంటే 20,195 కోట్లకు పెంచారు. అంటే గగన్యాన్ కార్యక్రమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందనే విషయం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి టెస్ట్ ఫ్లైట్స్, అసెంబ్లీల కోసం సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి భారత ప్రభుత్వం 2019లో మొట్టమొదటిసారి గగన్యాన్ పాలసీని ప్రకటించింది. అప్పట్లో 2022 నాటికల్లా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కోవిడ్-19 భారత్ ఆశలన్నీ నీరుగార్చింది. అనేక భద్రతా అంశాలు ముందుకొచ్చాయి. దీంతో పాటు ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొరత, అంతరిక్ష వినియోగానికి ఉపకరించే రీతిలో తగినన్ని విడిభాగాలు అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో పాటు స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ లోనూ మార్పులు అవసరమయ్యాయి. భారత అంతరిక్ష కార్యక్రమంలో జాప్యం పైన పార్లమెంటులో సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇలాగ వివరణ ఇచ్చారు. ఇండియా తన సొంత సపోర్టింగ్ వ్యవస్థను రూపొందించుకోవడం అనేది అత్యంత కీలకమైన అంశమని, ఈ టెక్నాలజీ అంతా కొత్త కావడం వల్ల జాప్యం అనివార్యం అయ్యిందని చెప్పారు. అలాగే విదేశాలపైన ఆధారపడవచ్చు అని అనుకున్నా అది సాధ్యం కాని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ను ప్రారంభించాలని మరియు 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ సిబ్బందితో కూడిన మిషన్ ను పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గగన్యాన్ క్రూ మెంబర్లలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కూడా ఒకరు. ఆయన హూస్టన్ కేంద్రంగా ఉన్న యాక్సియోమ్ సంస్థ చేపట్టిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లే క్రూ డ్రాగన్ మిషన్ బృందంలో ఒకరు కావటం విశేషం. ఈయన సలహాలు, సంప్రదింపులు కూడా ఇస్రో ఉపయోగించుకుంటోంది. ఇప్పటి వరకు యుఎస్, రష్యా, చైనాలు కూడా ఈ రంగంలో సక్సెస్ అయ్యాయి. గగన్యాన్ మిషన్ విజయవంతం అయితే భారత్ కూడా వాటి సరసన చేరుతుంది.